హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతం స్పెషల్ ప్రసాదాలు సులువుగా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేస్తాను. 22 రకాలుగా నివేదన ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. వరలక్ష్మి వ్రతంలో అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలు నివేదించడం ఒక ముఖ్యమైన భాగం. అయితే తక్కువ సమయంలోనే ఎక్కువ రుచిగా ప్రసాదాలను ఎలా తయారు చేసుకోవాలనేది తెలుసుకుందాం. పాయసం. ఈ పాయసం చేయడం కోసం సేమియా లేదా సగ్గుబియ్యం తీసుకోవచ్చు. పాలు, బెల్లం, పంచదార, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ ఇవేంటి కావాల్సిన పదార్థాలు. తయారీ విధానం. ముందుగా నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ని వేయించి పక్కన పెట్టుకోండి. అదే బాణలిలో సేమియా లేదా సగ్గుబియ్యం వేయించుకోండి. పాలు, నీళ్లు రెండు కలిపి మరిగించి అందులో వేయించిన సేమియా లేదా సగ్గుబియ్యం వేసి ఉడికించండి. ఉడికిన తర్వాత బెల్లం లేదా పంచదార వేసి యాలకుల పొడిని వేసి దించేయండి. చివరిగా వేయించిన డ్రై ఫ్రూట్స్ వేస్తే పాయసం అనేది రెడీ అవుతుంది. పులిహోర. పులిహోరకు కావలసిన పదార్థాలు: వండిన అన్నము, చింతపండు గుజ్జు, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, వేరుశనగపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పసుపు, కరివేపాకు, ఉప్పు, నూనె. పులిహోరను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చింతపండు గుజ్జులో పసుపు, ఉప్పు కలిపి పక్కన పెట్టుకోండి. ఒక బాణలిలో నూనె వేసి ఆవాలు, శనగపప్పు, మినపప్పు, వేరుశనగపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి వేయించుకోండి. చివరగా కరివేపాకు వేసి చింతపండు గుజ్జు వేసి ఉడికించండి. ఈ మిశ్రమాన్ని వండిన అన్నంలో కలిపి పెట్టండి. అంతే అండి, రుచికరమైన పులిహోర అనేది రెడీ అవుతుంది. గుగ్గిళ్ళు. శనగ గుగ్గిళ్ళు అండి. వరలక్ష్మి వ్రతం అంటే శనగలు అనేవి ఇంపార్టెంట్. నానబెట్టిన శనగలు, ఆవాలు, మినపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, నూనె. గుగ్గిళ్ళు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నానబెట్టిన శనగలను ఉడికించి పక్కన పెట్టుకోవాలి. బాణలిలో నూనె వేసి ఆవాలు, మినపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఈ పోపులో ఉడికించిన శనగలు, సరిపడా ఉప్పు వేసి కలుపుకోండి. ఇప్పుడు వరిపిండితో చేసే ప్రసాదాలు ఏంటో చూద్దాము. చలిమిడి. వరిపిండి, బెల్లం, యాలకులు, నెయ్యి ఈ మూడింటిని కలిపి ప్రసాదంగా చేస్తే అది చలిమిడి అవుతుందండి. ఇది అమ్మవారికి చాలా ఇష్టం. వడపప్పు. నానబెట్టిన పెసరపప్పులో తురిమిన కొబ్బరి, పచ్చిమిర్చి కలిపి వేస్తారు. పానకం. బెల్లం నీళ్ళలో మిరియాల పొడి, యాలకులు కలిపితే పానకం అనేది సిద్ధమవుతుంది. శనగలు, శనగపిండితో చేసే ప్రసాదాలు ఏంటో చూద్దాం. శనగ గుగ్గిళ్ళు. నానబెట్టి ఉడికించిన శనగలకు పోపు వేసి చేస్తే శనగ గుగ్గిళ్ళు అనేటివి రెడీ అవుతాయి. బూరెలు. బూరెలు అందరికీ తెలుసు కదండి. శనగపప్పుతో చేసిన పూర్ణాన్ని దోసపిండితో పూత వేసి వేయించేస్తే బూరెలు అనేటివి రెడీ అవుతాయి. సున్నుండలు. వేయించిన మినప్పప్పును పొడి చేసి బెల్లం లేదా పంచదార, నెయ్యితో కలిపి ఉండలు చేస్తే సున్నుండలు అనేటివి రెడీ అవుతాయి. ఇన్ని రకాలుగా మనము ప్రసాదాలను నివేదించవచ్చు. ఎవరికి తోచిన నివేదనలు వాళ్ళు తయారు చేసుకోండి. బియ్యంతో చేసే ప్రసాదాలు ఏంటో చూద్దాం. పరమాన్నం. బియ్యం, పాలు, బెల్లం వేసి చేస్తే ఈ ప్రసాదం అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనది. పులిహోర. చింతపండు గుజ్జుతో చేసే ఈ ప్రసాదం తక్కువ సమయంలోనే అయిపోతుంది. దద్దోజనం. అన్నంలో పెరుగు, పోపు కలిపి వేస్తే సులభంగా ప్రసాదం అనేది దద్దోజనం రెడీ అవుతుంది. కొబ్బరి అన్నం. కొబ్బరి తురుము పోపుతో వేసే రుచికరమైన ప్రసాదం. నువ్వుల అన్నం. నువ్వుల పొడి, పోపు వేసి ఉప్పు కలిపి చేస్తే నువ్వుల అన్నం అనేది రెడీ అవుతుంది. అన్నంతో ఇన్ని రకాలుగా తయారు చేసుకోవచ్చు. పాలతో చేసే ప్రసాదాలు ఏంటో తెలుసుకుందాం. సేమియా పాయసం. సేమియా, పాలు, పంచదార వీటితో కలిపి పాయసం చేస్తే సేమియా పాయసం అనేది రుచిగా ఉంటుందండి. రవ్వ కేసరి. గోధుమ రవ్వ, పంచదార, నెయ్యి. తక్కువ సమయంలోనే వీటితో రవ్వ కేసరి తయారు చేయొచ్చు. రవ్వ లడ్డు. బొంబాయి రవ్వను నెయ్యిలో వేయించి పంచదార పాకంలో కలిపి లడ్డూలు చేస్తే రవ్వ లడ్డులు అనేటివి రెడీ అవుతాయి. పండ్లతో ప్రసాదాలు ఏ విధంగా నివేదన చేయొచ్చో తెలుసుకుందాం. అరటి పండ్లు. నేరుగా అరటి పండ్లను నివేదన చేయవచ్చు.
అరటిపండు పాయసం. అరటిపండు ముక్కలను బెల్లం పాకంలో కలిపి పెట్టేస్తే అరటిపండు పాయసం లాగా రెడీ అవుతుందండి అది. అలా కానీ నివేదన చేయవచ్చు. ఖర్జూర పాయసం. ఖర్జూరం పాలు కలిపి పెట్టేస్తే ఖర్జూర పాయసం అనేది రెడీ అవుతుంది. మరి ఇతర ప్రసాదాలు ఏంటో చూద్దాం. బెల్లం నెయ్యి. బెల్లం ముక్కలు నెయ్యిని నేరుగా నివేదన చేయవచ్చు. శనగలు బెల్లం. ఉడికించిన శనగలు బెల్లం కలిపి కూడా పెట్టొచ్చు. పండ్ల సలాడ్. పండ్ల ముక్కలను తేనెతో కలిపి నివేదన చేయవచ్చు. ఇలా 22 రకాలుగా మనము ప్రసాదాలను అమ్మవారికి నివేదన చేయవచ్చు. ఎవరికి తోచినవి వాళ్ళు నివేదన చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్.